ఈ రోజుల్లో చాలామంది కూడా బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా మారింది. చిన్నారుల నుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కరికి కూడా బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. అయితే బ్యాంక్ అకౌంట్కు కేవైసీ అనేది ఖచ్చితంగా ఉండాలి. కేవైసీ లేని అకౌంట్లని బ్యాంక్ క్లోజ్ చేస్తుంది. ఇటీవల కేవైసీ లేని అకౌంట్లు ఉన్న బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ మందలించింది. అంతేకాక కస్టమర్ల కేవైసీని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడంలో బ్యాంక్ ఆలస్యం చేయకూడదు. కానీ చాలా బ్యాంకులు ఆలస్యం చేస్తున్నాయి. కస్టమర్లకు సహాయం చేయడంలో బ్యాంక్ ఉద్యోగులు చురుకైన విధానం పాటించాలి. ముఖ్యమైన పనులు పూర్తి చేసేందుకు సరిపడా సిబ్బంది ఖచ్చితంగా ఉండాలి. చాలా బ్యాంక్ ఉద్యోగులు కూడా కస్టమర్కు పనిచేసే విధానంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రతి పని కోసం కస్టమర్ను హోమ్ బ్రాంచ్కు పంపిస్తున్నారు. కస్టమర్ నుండి అవసరమైన అన్ని పత్రాలు అందినా కూడా సిస్టంలోని సమాచారాన్ని అప్డేట్ చేయడంలో చాలామంది బ్యాంక్ ఉద్యోగులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇలాంటి బ్యాంకులపై ఆర్బీఐ విరుచుకుపడింది. అయితే కేవైసీ లేనందున ప్రభుత్వం నుండి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డబ్బులను పొందిన వ్యక్తుల అకౌంట్లను కూడా బ్యాంకులు ఫ్రీజ్ చేస్తున్నాయి. చాలామందికి కూడా ప్రభుత్వం నుంచి సబ్సిడీ, పెన్షన్ లేదా స్పెషల్ స్కీమ్ నుండి వారి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడుతూ ఉంటాయి. ఇంకా ఇది కాకుండా రిజర్వ్ బ్యాంకులు కేవైసీ అప్డేట్లను లేట్ చేసినందుకు పెనాల్టీ వేయడమో లేక అకౌంట్ను ఫ్రీజ్ చేయడమో లాంటివి చేస్తుంటాయి. అందువల్ల చాలా బ్యాంకులు ఆర్బీఐ భయంతో కేవైసీ లేని అన్ని బ్యాంక్ అకౌంట్లను కూడా ఫ్రీజ్ చేస్తున్నాయి. అయితే దీనివల్ల ప్రభుత్వ పథకాల నుంచి డబ్బులు పొందుతున్న వారి అకౌంట్లు కూడా ఫ్రీజ్ అవుతున్నాయి. అయితే ప్రైవేట్ బ్యాంకుల డైరెక్టర్లను ఉద్దేశించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ స్వామినాథన్ మాట్లాడుతూ బ్యాంకులు కేవైసీ గైడ్లైన్స్ని ఖచ్చితంగా ఫాలో అయ్యేలా చూసుకోవాలని అన్నారు. ఈ విషయం గురించి ఆర్బీఐ గతంలో కూడా బ్యాంకులకు ఆదేశాలు ఇచ్చిందని ఆయన తెలిపారు. అయితే వీటిలో కేవైసీ లేని ప్రభుత్వ పథకాల డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యే అకౌంట్లను బ్యాంకులు ఫ్రీజ్ చేయకూడదని అన్నారు. దీన్ని బట్టి ప్రభుత్వం నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యే బ్యాంక్ అకౌంట్లు నిలిచిపోవని, అవి పనిచేస్తాయని క్లారిటీ ఇచ్చింది ఆర్బీఐ. అయితే మిగతా బ్యాంక్ అకౌంట్లు మాత్రం ఖచ్చితంగా కేవైసీ చేసుకొని ఉండాలి. ఒకవేళ కేవైసీ చేయించుకోకపోతే అలాంటి అకౌంట్లు ఫ్రీజ్ అవుతాయి. ఇక ఈ సమాచారం గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.